నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట చేసి చూపించేవాడే ఆదర్శ గురువు, కానీ వాడు మానవ సమాజానికే బరువు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 23, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 9 గంటల 23 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 10 గంటల 22 నిమిషాలకు, తిథి చవితి ఉదయం 10 గంటల 41 నిమిషము వరకు, తదుపరి పంచమి. నక్షత్రం రేవతి రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి అశ్విని. కరణము బాలవ ఉదయం 10 గంటల 41 నిమిషము వరకు, తదుపరి కౌలవ. రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము శూలము ఉదయం 9 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 18 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల నుండి 4 గంటల 59 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు, అమృత గడియలు సాయంత్రం 5 గంటల 43 నిమిషాల నుండి 7 గంటల 10 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. ఆగస్టు 23 శుక్రవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 10 గంటల 41 నిమిషము వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రమున నామకరణం చేయడానికి ఈ రోజంతా ముహూర్తము ఉన్నది. దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. అలాగే రేవతి నక్షత్రం శుక్రవారం కలయికతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, నూతన భవనాలకు శంకుస్థాపన చేయడం, కొత్తగా ఏ కార్యక్రమమైనా ప్రారంభించవచ్చు. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, బంగారాలు కొనడం, వెండి వస్తు సామాగ్రి వంటివి కొనుగోలు చేయవచ్చు. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 9 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే అశ్విని నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం రాత్రి 7 గంటల 54 నిమిషాల నుండి శనివారం ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోను ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పాండవులను ధర్మబద్ధమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత శ్రీకృష్ణుడు కుంతీదేవికి అప్పజెప్పుతాడు. ఈరోజు ప్రశ్న: ధర్మరాజు ఖాండవ వనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తుంటాడు. ఆయన పాలనలో ఖాండవ వనం ఏ పేరుగా మారుతుంది?
ధర్మపాలన, న్యాయపాలన, న్యాయస్థానం, ఇంద్రప్రస్థానం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీ మనసును హత్తుకునే ఒక సంఘటన ఎదురవుతుంది. వృషభ రాశి, కొన్ని సమస్యలు అతి కష్టం మీద పరిష్కారమవుతాయి. మిథున రాశి, అవసరాలకు తగినంతగా రాబడి ఉంటుంది. కర్కాటక రాశి, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సింహరాశి, ఆత్మీయత అనురాగాలతో కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటారు. కన్య రాశి, ఆదాయం రెట్టింపు కాగలదు, అయితే ఖర్చులు విరివిగానే ఉంటాయి. తులారాశి, బంధువుల సహాయ సహకారాలు పూర్తిగా అందుకుంటారు. వృశ్చిక రాశి, గృహంపై పెట్టుకున్న ఆశలు నెరవేరవచ్చు. ధనుస్సు రాశి, తెలివిగా వ్యవహరిస్తేనే ముందుకు సాగుతారు. మకర రాశి, మీరు ఎంతగానో అభిమానించేవారు సైతం సమయానికి ఆదుకోలేరు. కుంభరాశి, సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. మీనరాశి, మీ ద్వారా సహాయం పొందిన వారు సైతం ప్రస్తుతం ముఖం చాటేయవచ్చు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.